ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. అందరికి ఇద్దరు పట్టుకుపోతే చూస్తూ ఊరుకుంటావా? ఇలా చూడ, చేసిన వాడికంటే చేయమని చెప్పిన వాడే అసలు నేరస్తుడని చట్టంలోనే ఉంది. నువ్వు భయపడుతున్నట్టు ఏమీ జరగదు. ఒళ్ళంతా బురద పూసుకొని వచ్చాడు. వెళ్ళి స్నానం చేయించు. ఓ చెంబుడు పసుపు నీళ్ళు నెత్తినిపోయి కమలా చేసిన పాపం పోతుంది. రేయ్, దాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? పొయ్యిలో పడద్దామని. చూడు, నవ్వు. సిద్ధు నవ్వుతాడు చూడు. రారా, సిద్ధు నవ్వుతున్నాడు చూడు. బాగానే నవ్వుతున్నావు. చాలు రే, సముద్రంలో షిప్ పెడుతుంది, ఆకాశంలో విమానం పెడుతుందంటూ ఏవేవో కోతలకు వస్తావే, అవన్నీ నేర్పించరా. కాస్త మనుషుల్లో పడతాడు. చూడు, నువ్వు చేసే ఫ్రాడ్ పనులు ఏవి నేర్పించుకో. ఏంటక్క, నువ్వే పొట్లాడప్పుడు మానేసావు, నేను మానేలేనా? ఈ డూప్ కొట్టడం, ఫ్రాడ్ చేయడం అన్ని మానేస్తాను. సచ్చా, తొందరపడి మాట ఇవ్వకు, నేను ఆకలికి తట్టుకోలేను. ఏంట్రా ఎప్పుడు ఆకలి ఆకలి అంటుంటా? ఏయ్, నీకేంటా కాసిన బీపు కింద నోట్లో వేసుకుని గ్లాస్ నీళ్లు తాగా ఉంటే నీ ఆకలి తీరిపోతాయి. నాకు అలా కాదుగా. సచ్చా, ఈయన దగ్గర రానిపోతుంటే వినావు నువ్వు. సరే గొడవ పడించాలు, బయలుదేరండి. వెళ్ళండి వెళ్ళండి. వారిని టాటా కూడానా? గంగని భూమికి తెచ్చాడు భగీరథుడు, స్వతంత్రం తెచ్చాడు గాంధీ, లోకానికి వెలుగు తెచ్చాడు ఎడిసన్, రాసే కళలు తెచ్చాం మేం. ఏంటి నేను చెప్పినట్టు చెప్పు. పొద్దుస్తమానం అక్కడ ఏముందని అలా చూస్తూ ఉంటావు? చూపులొద్దు, మాట్లాడు. సరే సరే, రాయడానికి చెయ్యి ఉంటే చాలదు, చేతిలో పెన్ను కూడా ఉండాలి. ఏ చెప్పు. రాయిగా రాయిగా రాస్తూనే ఉంటుంది, లికే లికే లిక్తే కి జాయ్. అక్కడ ఏదో షూటింగ్ జరుగుతుంది రా. షూటింగా? షూటింగా? రేయ్ రేయ్ ఆగరా రేయ్. రా త్వరగా. తప్పండి తప్పండి తప్పండి. రేయ్ గోవిందు, సిమ్రన్ రా. Silence, please. What different character? అహల్యా. कौन है अहल्या? I will explain. థిక్ ఫారెస్ట్, అక్కడ ఒక స్వామీజీ, లాంగ్ హెయిర్, చేతిలో ఒక కమండలం. ఈ కాషాయ బట్టలు వేసుకొని అడవిలో తిరుగుతూ ఉంటారే. గుడ్ గుడ్, మునీశ్వరుడు. సచ్చా, కుట్టాక కదా తొడుక్కుంటారు, ఏళ్ళేడు తొడుకుని కుట్టించుకుంటున్నారు. ఏయ్, నన్ను ఎవరు సాయం చేయమంటావా? ఒకసారి ఇలా తిరగండి. నిప్పంటించేస్తాను, జాగ్రత్త. మా ఊళ్ళో షూటింగ్ పెట్టుకుని మమ్మల్ని పొమ్మంటావా? మీరు వచ్చాకే ఊళ్ళో పులి రేజాలు ఎక్కువైపోయారని పుకార్లు పుట్టిస్తాను, జాగ్రత్త. అయ్యయ్యో, ఛా, ఏంటయ్య అక్కడ గొడవ? ఒరే అంజీ, ముందు వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపించాయి. వెళ్ళమంటుంటే వెళ్ళడం లేదు సార్. వెళ్ళండి అక్కడి నుంచి. ఎవడరాడు? టోపీ పెట్టుకున్నాడు కదా డైరెక్టర్. ఓవర్గా వెళ్తున్నాడే. అవునవును. మేడం, యు గో అండ్ చేంజ్ యువర్ కాస్ట్యూమ్స్ ఫస్ట్. నెక్స్ట్ ఐ విల్ టెల్ యు ది బ్యాలెన్స్. ఓకే? ठीक है सर, ठीक है. మేడం, మీరు తెలుగైనా నేర్చుకోవాలి, ఓ, లేకపోతే okay. నేను ఇంగ్లీష్ నేర్చుకొని You హాలీవుడ్ could torture too much. हाँ भाई, मैं मैडम से बात करके बोलूंगा. డబ్బులు పో. कौन है? कहाँ ले जा रहे हैं? दम मारे दम मिट जाए हम, बोल तूने जा. हरे कृष्ण हरे राम, हरे कृष्ण हरे राम, हरे
హరే కృష్ణ హరే రామ్. ये क्या हो रहा है ये स्टूपिड्स क्यों ऐसे बिहेव कर रहे हैं మాట్లాడకుండా ఏమి చేస్తున్నావు 1 సెకండ్ మేడం. ఏయ్, హలో ఆపేరా ఫోన్. గొంతు కోసేస్తాను. ఎవరికైనా ఫోన్ కింద చేసావో చంపేస్తాను. देखा देखा मैंने बोला था ना मेरे को इस गांव में शूटिंग नहीं करनी है ఈ డేట్స్ కృష్ణవంశీ సార్ కి ఇచ్చి ఉంటే ఈ పాటికి ఒక సాంగ్ ఫినిష్ అయి ఉండేది అది కాదు మేడం, ఈ డైరెక్టర్ గారు ఫారెస్ట్ లో పెద్ద ఫారెస్ట్ जुरासिक पार्क ले रहे हैं क्या वो डायरेक्टर अवार्ड शुद्ध वेस्ट फेलो उनके वजह से मेरा ये हाल हो रहा आज यहाँ पर इनको सारी डेट्स కోసం వస్తే చెప్పుతో కొడతాను ఐ హేట్ దిస్ ఐ హేట్ ఇట్ ఏంటి నువ్వు డబ్బాలో గులకరాలు వేసి ఆడించినట్టు లొల్లని వాగుతున్నా? షట్ అప్ కంట్రీ బ్రూట్స్ ఏ, కాసేపు ఊరుకో. మీరు తీసుకెళ్ళి రేపా చేయబోతున్నా. व्हाट रेप देखो 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 విన్నావుగా అందరినీ షూట్ చేసి పారేస్తాను అమ్మ బాబోయ్, సిమ్రాన్ కోపం ఎక్కువని వారపత్రికలో ఎక్కడో చదివాను. నిజమేనన్నమాట. నా గురించి మీకు తెలీదు మర్యాదగా దించేయండి మీరు ఏమి చేస్తున్నారో మీకు తెలియడం లేదు షట్ అప్. వాట్ షట్ అప్ దేకా దేకా. क्या देखो देखो इधर देखो उधर देखो सबको देखो सबको Shit! వినండి వినండి వినండి. ఇందు మూలంగా తెలియచేయిందేమనగా ఎందరో యువకులకు నిద్ర లేకుండా చేసిన దక్షిణ దేశపు శుభ్ర సుందరి అందాల నటి సింహం నడుము గల సిమ్రన్ మిమ్మల్ని కలవడానికి వస్తోంది. పరాక్ పరాక్ పరాక్. రండి, త్వరగా వచ్చి చూడండి. ఎలమక్క, వచ్చి చూడు, సిమ్రన్ వచ్చి చూడు. రేయ్, ఎక్కడ నిల్చుంటావురా? రారా. రండి. వీడొకడు వారం రోజుల నుంచి అన్నం నీళ్లు లేకుండా సైకిల్ తొక్కుతూనే ఉన్నాడు. వీడి మొహం చూసి ఊరి జనమంతా దిగులుగా ఉన్నారు. రండి, వచ్చి ఒక డాన్స్ వేసి వెళ్ళండి. What? Dance? ఆ, Idiots! నన్ను ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నారు మీకెవరికి బుద్ధే లేదా ఏంటి మేడం ఇలా మాట్లాడతారు? మా చేత సబ్బులు కురిపించడానికి రోజుకి 27 సార్లు స్నానం చేసామని ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రజలను సంతోష పెట్టడానికి ఒక్క డాన్స్ చేయకూడదా? ఎంత ఎర్రగా బుర్రగా ఉందో చూసావా అక్క గాడిద పాలతో గాని స్నానం చేస్తదేమో क्या बोल रहे हैं कहते हैं आप बहुत सुंदर है, कहते हैं आप गधे का दूध से नहाते होंगे. नहीं बोलो नहीं లేదు. తిమ్మరాకు ఏంటి చుట్టూ ఎర్రబడిపోయింది? ఎంత సంపాదిస్తున్నావు కదా, పావలా నూనె కొనుక్కొని రాసుకోవచ్చు కదా. आपका बालों के बारे में मैडम कहते आप इतना कमाते हैं, केवल चाराने के लिए तेल नहीं कर सकते क्या? నన్ను వదిలేయండి రా నేను పోతాను ఏందమ్మే వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను వెళ్ళిపోతానంటున్నా అదే కదా నిన్నేమన్నా డబ్బులు అడిగావా టీవీలోను సినిమాలోను ఆడుతున్నావు కదా ఇక్కడ కూడా ఆట ఆడేసిపోతే నీ సొమ్మేం బాద్దే ఆ, ఏంట్రా చూస్తున్నావు? ఈవిడికి అర్థమయ్యేలా చెప్పు. कहते हैं आप भगवान के जैसे इनका सामने आ गए हो, एक डांस करने के लिए बोलते हैं. ఏంటమ్మా బతిమాలించుకుంటున్నావు? మా ఊరు గాంధీ గారు వచ్చారు వారి సొంత ఖర్చులతో. నీకు తెలుసా? గాంధీ గారు ఎప్పుడొచ్చారు వచ్చారు, నీకు తెలియదులే. गांधी जी यहाँ आए थे, उनका पॉकेट मनी डाल के. ఓ రియల్లీ ఎస్ ఎస్ రియల్లీ. ముందు నువ్వు డాన్స్ అయ్యి వచ్చే ఎన్నికల్లో నిన్ను నిలబెట్టి గెలిపించి మంత్రిని చేస్తాం आप डांस करेंगे तो यहाँ मंत्री बना देंगे. ఏమో ఇటు చూడు వీళ్ళు ఇయ్యాలో రేపు అన్నట్టున్నారు వీళ్ళు కాటికెళ్ళేలాగా నీ ఆట చూసేశారు అనుకో నువ్వు చరిత్రకి ఎక్కేస్తావు मरने का पहले एक बार आपका डांस देखना चाहते हैं. आफ्टर सीइंग योर डांस दे कैन डाई पीसफुल्ली. సో స్వీట్ అవును. చూడండి ఎంత ఆశగా చూస్తున్నారు. ఏంటమ్మా తెగ పెట్టు చేస్తున్నావు? దుబాయ్ సింగపూర్ ఇలా అడ్డమైన వాళ్ళ కోసం ఆడుతూ ఉంటావు కదా, మా కోసం కొంచెం ఆడకూడదా? జాకే సింగపూర్ మే డాన్స్. ఏడవకురా ఏడవకు ఆడుద్దులే ఏడవకు డోంట్ ఫీల్ సౌండ్ రండి రండి. నమస్తే. అందరికీ వినిపించారా? పాడండి. దండం పెట్టండి, దండం పెట్టండి, దండం పెట్టండి, దండం పెట్టండి. రండి రండి. ఆ, అరిగిరి నందిని నందిత మోహిని. ఎక్కడ నీ ఫ్రెండ్ రాలేదే అక్కడ కూర్చొని ఉన్నారు. ఏ వాళ్ళని అడగలేదు ఆ సిమ్రన్ ఏమిటో తనకొక్కదానికి నడుమున్నట్టు అటు ఇటు తెగ ఊపేసింది మీరు నోరు తెలుసుకుని చూశారు ఆవిడికి డాన్స్ తెలుసు, ఆడింది. నీకు డాన్స్ తెలుసుంటే నువ్వు వచ్చి ఆడుండొచ్చుగా. ఆవిడలాగా అందరి ముందు సిగ్గు లేకుండా జంగు జంగు అని నేను ఆడలేను నీకు అసూయ ఆవిడలా ఆడడం రాదే అని. నాకు ఆటో రాదు
ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్ లో నేనే బెస్ట్ పర్ఫార్మర్. ఆహా. ఎన్ని కప్పులు గెలుచుకున్నానో తెలుసా? నమ్మకం లేదంటే మా ఇంటికి వచ్చి చూడు. అవునవును, తను ఎన్నో మెడల్స్ గెలుచుకుంది. అయ్యో అక్కడే ఉండొచ్చుగా, మేము మాట్లాడుతున్నాగా తోకలా వెనకే వస్తావంటే. ఏ నా ఫ్రెండ్ ని ఇన్సల్ట్ చేయొద్దు. నీకు నీ ఫ్రెండ్ ముఖ్యమైతే నాకు నా ఫ్రెండ్ ముఖ్యం. మంజు, నిన్ను వెతుకుంటూ ఇంత దూరం వచ్చాను, అనవసరంగా మూడౌట్ చేయకు. నన్నెందుకు వెతుకుంటూ వచ్చావు? ఆ అమ్మాయి నీ భుజం మీద చేయవేగానే హిహిహి హిహిహి అంటూ ఇక్కలిస్తూ నుంచున్నావుగా. బుద్ధుందా నీకు అసలు? చొంగ కాచుకుంటే దాని వెనకాలే పోయి ఉండొచ్చుగా. వెళ్ళుండొచ్చు, కానీ నీ నుదిరి వెళ్ళడానికి నాకు మనసు రాలేదే. నటించొద్దు. తన వదిలి రావడానికి నీకు మనసు ఒప్పలేదు. నీ మీద ఒట్టు మంజు. అబద్ధం. మంజు, 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 కొడకు, కొడకు. నీకే చెప్పేది. అబద్ధం చెప్తున్నావురా? మనకు పుట్టబోయే బిడ్డ మీద ఒట్టు. ఏమన్నా? మనకు పుట్టబోయే బిడ్డ మీద ఒట్టు అన్నాను. కొట్టుకో. ఏయ్, సిద్ధు, ఏం లేదు, ఏం లేదు, ఊరికే తమాషాకి. ఏయ్ సిద్ధు, ఊరికే తమాషాగా చెప్పారు కదా, వదులు. పోండి, పోండి, పోండిరా. ఎవరి కోసం ఎవరున్నారు? పోండిరా, పోండి. నా కాలం కర్మం కలిసొస్తేనే రండిరా, రండి. టికెట్లు వేస్ట్ అయిపోతాయి. నీ సప్పుడు ముక్కు ఫ్రెండ్ అయినా తీసుకో. వస్తున్నాడు చూడు, నాట్ 7. నమస్కారం సార్. ఎక్కడ రావాడు? ఎవరు సార్? అదే సిద్ధుగాడు. వాడిని కొట్టి వీడిని కొట్టి చివరికి హత్య చేసే లెవెల్కి వచ్చాడా? ఏంటి సార్ అలా మాట్లాడతారు? ఏదో దగ్గరుండి చూసినట్టు. ఒరే, నాతో పెట్టుకోకు. వాడిని పంపిస్తావా లేక తన్నుకుంటూ లాక్కుపోనా? తన్నుకుంటూ లాక్కుపోతారా? చెయ్యేస్తే ఎముకలేరేస్తాడని మీకే తెలుసు. ఎందుకు సార్ అనవసరమైన జంబాలు? ఇడుగో తన్ని లాక్కుపోండి. ఒరే, నా మాట విను. ఇది కలెక్టర్ ఆర్డర్ రా. పిలిపించి ఎంక్వైరీ చేయమన్నారు. గొడవ చేయకుండా నాతో పంపించు. ఏంటి? అలా అడగండి. అది వదిలేసి కొడతాను చంపుతాను అంటే? సరే పంపిస్తాను, నేను కలెక్టర్ని చూడాలి. కలెక్టర్ ఏదో నీతో కలిసి చదువుకున్నట్టు మాట్లాడుతున్నావు. ఇది గొప్పోడు వ్యవహారం రా. ఈ నాతో పంపించు. నువ్వు వెళ్ళరా. ఎంక్వైరీ చేసేటప్పుడు మొదటితనంగా నడుచుకోవద్దని చెప్పు. అది మాత్రం అడగండి. వాడు కలెక్టర్ని చూడాలంటున్నాడుగా, దానికి ఏర్పాటు చేయండి చెప్తాడు. ఏర్పాటు చేస్తాను. ఇటు చూసి చెప్పండి. ఏర్పాటు చేస్తాను రా. రండి. సిద్ధు ఇలారా. ఇతను మనవాడు, ఇతన్నే చేయకు. ఏంటి? సరే వెళ్ళి కూర్చో. అర్థమై ఉంటుందా? కాస్త గట్టిగా చెప్పరా. అంత బాగా తలుపు వెళ్తుంటే అర్థం ఏంటుందా అని అడుగుతారేంటి? అంత క్లియర్ గా ఉంటుంది. వెళ్ళండి. ఐఎమ్ మాధవరావు, కలెక్టర్. నేను సత్యం. ఐ సీ. ఎంత మంచివాళ్ళుగా ఉన్నారు. నాలాంటి వాడితో కూడా చేతులు కలుపుతున్నారే. కానీ ఊళ్ళో పోలీసులు అలా కాదు సార్. పాత పగలని మనసులో పెట్టుకుని సమయం దొరికింది కదా అని లేనిపోని కేసులు పెట్టి ఇరికిస్తున్నారు. ఇదిగో చూడండి, పోలీసు వాళ్ళు ఫ్రెండ్లీ నైబర్స్, అలా మాట్లాడకూడదు. సరే సార్, నేను చెప్పదలుచుకుంది ఏదో మొదటి నుంచి మొత్తం చెప్పేస్తాను సార్. ఈ సిద్ధుకు తెలిసింది ఏమిటంటే శవాలను కాల్చడం. అన్నం పెట్టే యజమాని ఇదిగో ఈ పని చేసిరారా అంటే కాదని చెప్పగలడా? ఎవరికైతే భార్య బిడ్డలుంటారో వాళ్ళే మనసాక్షి భయపడి అబద్ధాలు చెప్తారు. కానీ మేమలా కాదు సార్. తల్లి తండ్రి ఎవరు లేని అనాథలు. ఎవడో ఒకడు అన్నం పెట్టి 5ో 10ో ఖర్చుకిచ్చాడంటే వాడు చెప్పేది మంచో చెడో తెలుసుకోకుండా తలోపు వెళ్ళిపోతాం. నాకు మందు కొడితేనే సార్ ఏడుపొస్తుంది, కానీ వాళ్ళు కొట్టలేదు. కూల్ డౌన్, కూల్ డౌన్. రే లేహ్యం, తెలరా. ఉండు, పిలుస్తున్నాడు లాయర్ విశ్వనాథ్. ఏం సార్? మా అయ్యగారు నిన్ను పిలుచుకురమ్మన్నారు, బండెక్కు. నేనెందుకు రావాలి? ఇదిగో చూడు, ఉండండి, నేను చెప్తాను.
కలెక్టర్ సపోర్ట్ ఉందన్న ధైర్యంతో తొందరపడి అయ్యగారికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పొచ్చని కల్లో కూడా అనుకోకండి. వీళ్ళంతా ఇవాళ ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారు అనేగా. ఇవన్నీ మాకు తెలుసు, మూసుకొని పో. ఒరే లేహ్యం, డబ్బులు పంపించారా సారు? ఇద్దరు మహారాష్ట్ర వెళ్ళిపోండి. అక్కడ ఎప్పుడూ రొట్లకు ప్రసిద్ధి. హాయిగా రొట్లు అమ్ముకుంటాను బతకొచ్చరా. మాకేం కర్మరా అక్కడికి వెళ్ళి రొట్లు అమ్ముకోవడానికి? రే నేను చదువుకున్నాను కదా, కాస్త మర్యాదగా మాట్లాడరా. అయితే లాయర్ పని చేయి. ఎందుకు ఈ లుచ్చా పని చేస్తున్నావు? నా మాట వినరా లేహ్యం. దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకోవాలరా. నీకెంత డబ్బు కావాలని ఇప్పిస్తానరా. వాడి కోసం ఎందుకురా రిస్క్? నా మాట విని వాడిని వదిలేయి. ఏమంటావు? పొరా పక్కలేసే చెత్త నా కొడక. సార్ నమస్కారం సార్. తీసుకున్నాడా? ఎక్కడ తీసుకున్నాడు? నాకే ఇవ్వబోయాడు. ఇదిగోండి. ఎందుకు అసలు ఏమన్నాడు రా యదవా? ఆ సిద్ధుగాడిని చంకలో సంటి పిల్లాన్ని వేసుకొని తిరుగుతున్నాడు సార్. మిమ్మల్ని అడిగి ఎంత డబ్బాని ఇప్పిస్తానని చెప్పాను. కానీ ఆ దరిద్రపు నా కొడుకు నా మొఖాన కాంట్రిని చుమ్మేసినట్టు చండాలంగా మాట్లాడాడు. అంతేగా సార్, మనవాడినే అప్రూవర్గా మార్చేశారు. మీరు కుటుంబంతో సహా జైలుకి వెళ్లకుండా ఉండాలంటే సాక్షుల కాళ్ళు పట్టుకునే బదులు వాడి కాళ్ళు పట్టేసుకోండి సార్. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసా మాట్లాడుతున్నావా? చెప్పు తెగుద్ది. జాగ్రత్త చెత్తముండా కొడక. ఏంటమ్మా, వాడేదో ప్లాట్ఫామ్ కాడు, ఏదో నన్ను నోటికి వచ్చినట్టు తిట్టాడు. మీరు కూడా అలా మాట్లాడతారేంటి? మా అమ్మా బాబుల దగ్గర కూడా నేను ఎప్పుడు తన్నులు తినలేదు. ఈ లాయర్ పని చేయటం కంటే బస్ స్టాండ్లో బాటనేలా అమ్ముకోవచ్చు. అయ్యగారు పోనీ నేను వెళ్ళి సిద్ధు గారితో మాట్లాడ చూడనా? రే నోరు మీరా, వాడే ఇప్పుడు సమస్య. ఎక్కడుంటాడ్రా ఇప్పుడు ఆ లుచ్చాగాడు? సైట్ కొట్ట వెళుతున్నాడు, తన లవ్వర కోసం వెళుతున్నాడు. పిల్ల ముద్దుల పిల్ల పోకి మనసును దోచి, నీ ముద్దుల కోసం పగలు రేయి ఉన్నానే వేచి. పిల్ల ముద్దుల పిల్ల పగలు రేయి ఉన్నానే వేచి. టౌన్ నేను మంచి వాళ్లకు ద్రోహం చేశానే అనుకో, ఆ దేవుడు నాకు మంచి చావు కూడా ఇవ్వడు. నాకు దేవుడి మీద నమ్మకం ఉంది బాబు, నీకుందో లేదు. నీకెలాగూ ఏడుపు రాదు, నన్నైనా ఏడవని. నీకు ఉందా? ఏ దేవుడు? నేనా? ఒకని చంపాలి అని వచ్చి మనసు మార్చుకుని క్షమాపణ అడిగే మనిషి ఉన్నాడంటే నాకు తెలిసినంతవరకు అతనే దేవుడు. మనసు మార్చుకున్నాను కానీ దేవుణ్ణి కాదు. ఈ విధంగా నమ్మకం లేకుండా మాట్లాడకండి. ఊరంతా చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, మనకే తెలియదు. నమ్మండి. థ్యాంక్స్, వస్తాను. సాటి మనిషికి సాయం చేసే మతమే నీ మతము. మానవ సేవే మాధవ సేవను హితమే సమ్మతము. సత్యం శివం సత్యం శివం జీవితం. సత్యం శివం సత్యం శివం జీవితం. సత్యం శివం సత్యం శివం జీవితం. గోవిందు వెళ్ళి సైకిల్ తీసుకురా, వెళ్ళు. అలాగే. మీరు వెళ్ళండి, నేను వదిలేసి వస్తాను. సిద్ధు సిద్ధు 5 నిమిషాలు వదిలేసి వచ్చేస్తాను. చూడు సిద్ధు, చెప్తే వినాలి, వెంటనే వచ్చేస్తాను. అక్క జాగ్రత్తగా వెళ్ళండి, వచ్చేస్తాను. టాటా. వస్తాలేరా? పనొచ్చనంటే వరదొస్తుంది, వయసు వచ్చినంటే బలం వస్తుంది. టమ్ టమ్ టిగా టిగా ఏదో రానే వచ్చానుగా, మెచ్చేలాగా కస్సు మంది కళ్ళు మంది కళ్ళు కనపడటం లేదా? పుట్టిన కొడుక చూస్తూ వచ్చగా.
నీ వయసు ఎంతరా? ఎందుకురా నాతో ఆటలాడతావు? నా వాడినే నాకు శత్రువుని చేస్తావా? ఒరే సన్నాసి, జైలుకు పోయే వయసా నాది? ఏమైంది? సత్య ఎక్కడ? ఎందుకు అడుగుతురా? ఏమైంది? మంజు చెప్పు. మంజు చెప్పవే. ఏమైంది మంజు? మంజు మంజు అయ్యో. ఏమైందమ్మా? ఏమైంది? డోర్ తెరిచి చెప్పవే. ఏం జరిగింది? ఏమైందమ్మా? ఏం జరిగిందో చెప్పు. రేయ్, కొంచెం నీళ్ళు తీసుకురా. మంచినీళ్ళు త్వరగా తీసుకురా. ఏం జరిగింది? ఈ నీళ్ళు తాగు. తాగు. రేయ్, వెళ్ళి సత్యాకి ఏమైందో చూడండి. వెళ్ళండి రా. ఏమైందమ్మా? మంజు, అయ్యయ్యో, నువ్వు తెరవే. సత్య ఎక్కడ? చెప్పమ్మా, చెప్పు. నా తల్లివి కదా, చెప్పమ్మా. సత్య ఎక్కడ? చెప్పు. ఏయ్, చెప్పవే. మంజు, 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 మంజు. సీత, సత్య కనిపించాడా? నిన్నే అడిగేది. సత్యాన్ని చూసావా? ఏంట్రా నువ్వు చూసుంటే కూడా తీసుకొచ్చేవాడు కదా. మనకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడు కదా. మంజు ఏమో నోరు తెరిచి చెప్పడం లేదు. నాకేదో భయంగా ఉంది. రే గోవిందు,
నీకు ఈ విషయం ఎప్పుడు తెలిసింది? ఈ రోజు పొద్దున్నే. ముందుగా ఎవరు చూశారు? తెలీదు. ఏడవకుండా చెప్పమ్మా. అతనికి ఇంకా కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏడవకుండా చెప్పమ్మా, చెప్పు. అతనికి ఇంకా కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చూసావాక ఈ పక్క కూడా రావడం లేదా బండాడు. ఈ పంట మీద ఇన్నాళ్ళు చేరదీసి దగ్గరించుకున్నావు. మన సజ్జ చనిపోయి ఉంటే ఒక చుక్క కన్నీరు కూడా కాచుకుంటా రాయిలా కూర్చొనున్నాడే. ఆగమ్మా, ఆగు. ఆడవాళ్ళు ఎవరు శ్మశానానికి రాకూడదు, ఇక్కడే ఆగిపోండి. సజ్జని తీసుకెళ్తున్నారే. ముట్టుకుంటావు ఎవరు? ఎంత బాగా చూసుకున్నాడు. నీకేమవుతాడ్రా? బండి ముట్టుకునే అర్హత కూడా నీకు లేదురా. పోరా ఇక్కడి నుంచి.
ఆఖరిసరిగా మోహన్ చూసి చూడండి మొయిపోతున్నా. పుట్టాక తల్లి మట్టైపోయే, పెంచినోడు మధ్యలోనే వదిలేసి పోయే, మృగాన్ని మనిషిగా చేసి అనాథులు చేసి నన్ను నట్టేట్లా వదిలేసి నువ్వు వెళ్ళిపోయా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఇంకో గంటలో ఒక వాడు శవంగా మారాలి. రే బండిరా.